శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆలయ అధికారులు పురంధేశ్వరిని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. స్వామి ఆశీస్సులు, భ్రమరాంబ అమ్మవారి చల్లని దీవెనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఈరోజు దేశ ప్రజలు మనకు అద్భుతమైన రోజుగా పేర్కొన్నారు. దేశమంతా రామమయం. బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ రోజున మల్లన్న సన్నిధిలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. శతాబ్దాల కళ అయోధ్య రాముడు ఆలయం. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ దృశ్యం అందరూ టీవీ మాధ్యమంగా వీక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. श्री श्री भाष्यकार जगत गुरु रामानुजाचार्य स्वामी जी महाराज की श्रीमद श्रीमद परमहंस परिव्राजकाचार्य श्री 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 त्रिदंडी चंद्र श्रीमन नारायण रामानुज स्वामी जी महाराज దర్శనం చేసుకోవటం, వారి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మా మీద ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రెండవ ఘట్టం ఇవాళ బాలరాముని యొక్క ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే శతాబ్ద కాల ఆందోళన ఫలితంగా ఇవాళ దాన్ని ఆ కళని మనం సాకారం చేసుకునేటువంటి దినం. నరేంద్ర మోడీ గారు దగ్గర 12-12:30 ప్రాంతంలో వారు ప్రతిష్ఠ నిర్వహిస్తారు. దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరూ టీవీ ఛానల్లో వీక్షించి ఆ దివ్యానుభూతిని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాముల వారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున స్వామి కావచ్చు, వారి చల్లని దీవెనలు ఇందాకన్నట్లుగా వారి చల్లని చూపు తెలుగు వారందరి మీద, ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేకించి ఉండాలని చెప్పి నేను వారిని ప్రార్థించడం జరిగింది.